జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము 9వ శ్లోకము. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సత్వగుణమేమో సుఖాన్ని పొందాలి అనేటటువంటి కోరికను కలిగింపచేస్తుంది. ఇక రజోగుణమేమో పనులు చేయాలి, కర్మలు చేయాలి అనేటటువంటి కోరికను, అంటే కర్మల యందు ఆసక్తిని కలిగింపచేస్తుంది రజోగుణం. ఇక తమోగుణము మనలో ఉండేటటువంటి జ్ఞానాన్ని కప్పివేసి చేయకూడని పనులు చేయాలి అనేటటువంటి ఆసక్తిని, కోరికను కలిగింపచేస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము, రజోగుణము, తమోగుణము మనలో ఎట్లాంటి సంగమును, ఆసక్తిని కలిగింపచేస్తుందో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ 3 గుణముల ప్రభావము మన మీద ఏ రకముగా ఉండి మనను ఈ కర్మలలోనే బంధింపచేస్తూ ఉంటాయో సంతతము మననము చేస్తూ ఆయా గుణముల ప్రభావమునకు లోను కాకుండా ఉండేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడి చేతిలో పరికరములాగా మన జీవితాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 270వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడిని, బలరాముడిని, ఇతర స్నేహితులంతా హో బలరామ, హో కృష్ణ, మనము ఆ తాళవనానికి వెళ్దామా అని అడగ్గానే ఆ బలరామకృష్ణులు ప్రహస్య జగ్మతుః, స్నేహితుల మాటలు విని నవ్వుతూ అందరూ కలిసి ఆ వనానికి బయలుదేరారు. మొట్టమొదట బలరాముడు ఆ వనములోనికి ప్రవేశించి తన 2 చేతులతో ఆ వనములోని చెట్లను ఊపి చెట్ల పండ్లను క్రింద పడవేస్తూ ఉన్నాడు. అట్లా పండ్లు క్రింద రాలి పడుతూ ఉంటే ఫలానాం పతతాం శబ్దం నిశమ్య అసురరాసభః, ఆ శబ్దము విని ధేనుకాసురుడు వెంటనే పరుగు తీసుకుంటూ అక్కడికి వచ్చాడు. వచ్చి భయంకరంగా అరుస్తూ తన కాళ్లతో బలదేవుని వక్షసీమ పైన తన్నుతూ ఉన్నాడు. అట్లా తన్నుతూ ఉంటే ఆ బలరాముడు ధేనుకాసురుని కాళ్లను ఒక చేతితో పట్టుకొని భ్రామయిత్వా ఏకపాణినా చిక్షేప, బలభద్రుండు రౌద్రాకారంబున గర్దభాసుర పదంబులు 4 నొక్కకేల నంటం బట్టి బెట్టు దట్టించి
త్రిప్పి విగత జీవుంచేసే. బలరాముడు మహారౌద్రముతో ఆ ధేనుకాసురుని 4 కాళ్ళు కలిపి ఒక చేతితో పట్టుకొని మహావేగంగా గిరగిరా గిరగిరా త్రిప్పి ఒక చెట్టుపైకి విసిరేశాడు. అట్లా బలరాముడు ధేనుకాసురుడిని త్రిప్పుతూ ఉంటేనే ఆ ధేనుకాసురుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అట్లా ప్రాణాలు కోల్పోయినటువంటి ధేనుకాసురుడిని ఒక చెట్టుకు తగిలేటట్టుగా కొట్టాడు బలరాముడు. అట్లా తగలగానే ఆ చెట్టు కూడా ఒక్కసారిగా విరిగి క్రింద పడిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయము 9వ శ్లోకము. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.